అలానే ప్రభువు కూడా నీ హస్తాన్ని నా హస్తాన్ని ఎల్లప్పుడూ రాత్రి నువ్వు పోతున్నా కూడా నిన్ను ఆయన పట్టుకొనే ఉన్నాడు. నువ్వు భయపడుతున్నావు, నువ్వు దిగులు పడుతున్నావు అంతే. నువ్వు నెమ్మది లేకుండా ఉన్నావు ఎదురు కుక్కను చూసుకొనే. కుక్క అంటే శ్రమ అనుకోండికి, మీరు ఆ శ్రమను చూసుకొని నువ్వు భయపడుతున్నావు తప్పితే ఆయన భయపడలా. అట్లాగే తెలివైన క్రైస్తవుడు తన శ్రమలో దేవుని మీద ఆధారపడతాడు, దేవుని మీద విశ్వాసం ఉంచుతాడు. శ్రమను చూడ్డు, కష్టాన్ని చూడ్డు, బాధను చూడ్డు. అన్యుడికి నిరీక్షణ లేదు, అన్యుడికి యేసుప్రభు నమ్ముకోనోడికి నిరీక్షణ లేదు. మనోళ్ళు ఏమన్నారండి, ఎవడి కర్మ వాడు మొయ్యాలే, ఎవడి పాపం వాడు మొయ్యాల్సిందే అన్నారు మనోళ్ళు. ఎంతమంది? 33,33,33,333 మంది దేవీ దేవతలు ఉన్నారు మనకి. వాళ్ళు మొత్తం కలిసి చెప్పిన మాట ఏంటంటే, నీ కర్మ నువ్వే మొయ్యాలి నాయనా అని చెప్పి అన్నారు. కానీ మన కర్మను మోసి మనల్ని బాగు చేయటానికి భూమి మీదకి వచ్చిన వాడు నజరేయుడైన యేసు క్రీస్తు ఒక్కడే.